ఏదైనా మాట్లాడితే భానుప్రకాష్ రెడ్డి రెడ్డిని చూడండి, ఒక 25-30 రోజులు వరుసగా ప్రెస్ మీట్లు. భానుప్రకాష్ రెడ్డి టికెట్లు అమ్ముకున్నాడు, భానుప్రకాష్ రెడ్డి లడ్లు అమ్ముకున్నాడు. నీకు ధైర్యం ఉనింటే కరుణాకర్ రెడ్డి గారు, నీకు ధైర్యం ఉనింటే నువ్వు టీటీడీ అధ్యక్షులుగా ఉన్నావు, నీకు కావాల్సిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు, నీకు కావాల్సిన వ్యక్తి టీటీడీ ఈవోగా ఉన్నారు. నువ్వు ఆ రోజు నేను ఏదైనా అవినీతి చేసి ఉంటే నువ్వు నా మీద విచారణ విజిలెన్స్ పోలీసు ఎంక్వైరీ చేయించి నన్ను ఒక్క నిమిషంలో జైల్లో వేసి ఉండొచ్చు. తిరుమలలో అక్కడ కొన్ని అన్యాయాలను బయట పెట్టినారని చెప్పి మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు పెట్టినట్టు ప్రభుత్వం, గత ప్రభుత్వం మిత్రులారా, మీడియా మిత్రుల మీద కూడా అక్రమ కేసులు, గంజాయి కేసులు. మీరు ఈరోజు మాట్లాడేది, నేను ఏదైనా మాట్లాడితే మా మీద ఎదురుగాడి, మేమైతే దేనికి భయపడే ప్రశ్న. మీరు అధికారంలో ఉన్నప్పుడే మీరు ఏం చేసుకోలేకపోయారు. మా మీద అవినీతి ఆరోపణలు మాట మసిపూస్తారు మా పైన. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా, రేపు టైము చెప్పండి, వస్తాం, పరిశీలిద్దాం. మీకు దాదాపు ఇప్పుడు ఎంత టైం, 1 గంట అవుతుంది. మీరు మేమైతే మిమ్మల్ని శత్రువుగా చూడట్లే, మీరు మమ్మల్ని శత్రువుగా చూస్తున్నారు. మేమైతే మిమ్మల్ని ప్రత్యర్థులు మాత్రమే చూస్తున్నాం. మిమ్మల్ని మేము ప్రత్యర్థి, రాజకీయాల్లో శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే. ఎన్నికలు వచ్చిందా, ఎన్నికల సమయం వరకు ఆ వేడి ఉంటుంది. ఎన్నికలైన తర్వాత అందరం